అవినీతి లేదు, బంధుప్రీతి లేదు, సొంత రాజకీయం కోసం ప్రజాధనాన్ని పప్పు బెల్లం మాదిరిగా ఖర్చు పెట్టాలన్న యావా లేదు. క్యాబినెట్లో కొడుకు పెత్తనం లేదు, అల్లుడి ఇష్టరాజ్యం లేదు, కూతురు దందాలు లేవు. ఉన్నదల్లా డాబు దర్పం లేని వ్యక్తిత్వం, ఓ తెల్ల లాల్చీ, ఓ సిగరెట్ ప్యాకెట్, కొంచెం మద్యం. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ గురించి ప్రస్తావన వచ్చినప్పుడు సగటు ఒడిశా వాసులకు ఇవే గుర్తొస్తాయి. అంతేకాదు, సగటు ఒడిశా వాసి మనసు గెలుచుకున్న ఆయన దేశంలోనే సుదీర్ఘకాలంగా కొనసాగిన రెండవ ముఖ్యమంత్రిగా రికార్డు తిరగరాశారాయన. ప్రకృతి విపత్తులతో నిత్యం తల్లడిల్లే ఒడిశా రాష్ట్రాన్ని ఓ గాడిలో పెట్టిన ఘనత ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్కే దక్కుతుంది. అవినీతి రహిత పాలన అందిస్తూ పేద రాష్ట్రమైన ఒడిశాకు నవీన్ పట్నాయక్ ఒక రూపు తెచ్చారు. అంతేకాదు, విదేశీ పెట్టుబడిదారులను ఆకర్షించడంలోనూ స్వదేశీ వ్యాపారవేత్తలను ప్రోత్సహించడంలోనూ పట్నాయక్ కీలక పాత్ర పోషించారు. అయితే అధికారం అనేది ఒక ఆయుధం లాంటిది. దాని ద్వారా మంచి పనులు చేస్తే ప్రజల్లో మిగిలిపోతాం. ఒకవేళ దానిని సొంతానికి వాడుకుంటే కాలగర్భంలో కలిసిపోతాం. నాది అనేది ఏదీ లేదు, ఉండాలి అని కూడా అనుకోవడం లేదు. జగమంత కుటుంబం నాది, ఏ కాకి జీవితం కూడా నాదే. నన్ను నమ్మి ఈ ప్రజలు మొత్తం ఓట్లు వేసినప్పుడు వారి కోసం నేను ఏదైనా చెయ్యాలి. ఇందులో నా జీవితం తృణప్రాయంగా కరిగిపోయినా పర్వాలేదు. ఇలాంటి మాటలు ఒక ముఖ్యమంత్రి మాట్లాడితే ఎలా ఉంటుంది? ధనస్వామ్యం పూర్తిగా ప్రజాస్వామ్యాన్ని అణగదొక్కుతున్న వేళల్లో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఆ ముఖ్యమంత్రి మళ్ళీ గెలుస్తాడా? మిగతా రాష్ట్రాలు ఏమో గానీ ఒడిశా రాష్ట్రంలో మాత్రం ఖచ్చితంగా నవీన్ పట్నాయక్ గెలుస్తాడు. ఎటువంటి హంగు ఆర్భాటం లేని వ్యక్తి కాబట్టి అక్కడి జనం కూడా ఆయన వ్యక్తిత్వాన్ని అభిమానిస్తారు, మరి హక్కున చేర్చుకుంటారు. సాధారణంగా మన తల్లి లేదా తండ్రి కాలధర్మం చేసినప్పుడు వారి గుర్తుగా సమాధిని నిర్మిస్తాం. మనం బతికున్నాళ్ళు వారి వర్ధంతి లేదా జయంతి నాడో పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తాం. ఇంకా కొందరు రాజకీయ నాయకులైతే తమ తండ్రులు చనిపోతే వారి విగ్రహాలను ఊరూరా పెట్టిస్తున్నారు. నిబంధనలకు వ్యతిరేకంగా జన సామర్థ్యం భారీగా ఉండే ప్రదేశాల్లో కూడా విగ్రహాలు పెట్టి ఒక రకంగా పూజలు చేయాలని పరోక్షంగా మనకు సంకేతాలు ఇస్తున్నారు. ఇలాంటి భ్రష్టు పట్టిపోయిన వ్యవస్థలో నవీన్ పట్నాయక్ లాంటి ముఖ్యమంత్రి పూరి మహాప్రస్థానం ఆధునీకరణ పనుల్లో తన తండ్రి సమాధిని కూడా తొలగించాడు అంటే మామూలు విషయం కాదు. ఇది ఏ మీడియాలో కూడా రాలేదు. మీడియాలో వచ్చేందుకు నవీన్ పట్నాయక్ ఒప్పుకోలేదు. మన దేశంలో నాయకుల సమాధుల కోసం ఎకరాల భూమి కేటాయించిన ఉదంతాలు మనం చూసాం. కానీ మహాప్రస్థానం అభివృద్ధి కోసం తన సొంత తండ్రి సమాధిని తొలగించిన ముఖ్యమంత్రిని మాత్రం నవీన్ పట్నాయక్లో మాత్రమే చూస్తున్నాం. మన దేశంలో పేద రాష్ట్రాల జాబితాలో ఒడిశా కూడా ఉంది. ఆ రాష్ట్ర ముఖ చిత్రాన్ని మార్చేందుకు నవీన్ పట్నాయక్ తీవ్రంగా కృషి చేస్తున్నాడు. నవీన్ పట్నాయక్ అంటే తెలుసు కదా, పెళ్లి చేసుకోలేదు, అతనికంటూ కుటుంబం లేదు. ఒకవేళ ఉన్నప్పటికీ కూడా వారు ఏ వ్యవస్థలో వేలు పెట్టరు. కాబట్టి తనను ఎన్నుకునే ప్రజలే ఆయనకు కుటుంబ సభ్యులు. ఆ దిశగానే ఆయన పాలన ఉంటుంది. గతంలో మనం చెప్పుకున్నాం కదా, ఒక అనాథను హక్కున చేర్చుకొని అతడిని ఉన్నత చదువులు చదివించి ఏకంగా పారిశ్రామికవేత్తను చేశాడని. ఒడిశాను పారిశ్రామిక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు అక్కడి ప్రభుత్వం ఆ మధ్య ఒక సమ్మిట్ నిర్వహించినప్పుడు ఆ యువ పారిశ్రామికవేత్త తాను ఏ విధంగా ఇంత ఎత్తుకు ఎదిగింది చెబుతుంటే నవీన్ పట్నాయక్ కన్నీరు కార్చాడు. ఆ యువకుడిని ఆలింగనం చేసుకున్నాడు. అప్పట్లో భారీగానే ఒడిశా రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చాయి. పేద రాష్ట్రమైన తన ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు నవీన్ పట్నాయక్ తీవ్రంగా శ్రమిస్తూనే ఉంటారు. అధికారంలో ఉన్నాం కదా అని ప్రతిపక్షాలపై విమర్శలు చేయరు. తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతారంతే. అంతేకాదు, ఎంతోమంది విద్యార్థులకు ముఖ్యమంత్రి పరోక్షంగా ఆర్థిక సహాయం కూడా చేశారు. ఎంతోమందిని సొంతంగా చదివించారు. నవీన్ పట్నాయక్ చదివించిన వారిలో చాలామంది ఇప్పుడు గొప్ప గొప్ప పొజిషన్లో ఉన్నారు. నవీన్ పట్నాయక్ చదివించిన వారిలో ఒక వ్యక్తి ఏకంగా ఫార్మా కంపెనీ అధిపతి అయ్యాడు. అతడు తన తల్లిదండ్రులను కోల్పోయినప్పటికీ నవీన్ పట్నాయక్ అండతో మెరుగైన చదువులు చదివాడు. ఏకంగా 100 మందికి ఉపాధి కల్పించే స్థాయికి చేరుకున్నాడు. నాకు సంబంధించినంత వరకు అందరూ చనిపోయారు. ఆ సమయంలో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ నాకు అండగా నిలిచారు. నేను ఇవాళ ఈ స్థానంలో ఉన్నాను అంటే దానికి కారణం నవీన్ పట్నాయక్ మాత్రమే. అందుకే నేను ఆయన్ని నాన్న అని పిలుస్తాను అని ఆ వ్యక్తి అన్నాడంటే నవీన్ పట్నాయక్ ఉదారతను అర్థం చేసుకోవచ్చు. కొన్ని కథలు చదువుతున్నప్పుడు రోమాలు నిక్కబొడుస్తాయి, కన్నీళ్లు ధారాళంగా కారుతాయి. నవీన్ పట్నాయక్ విషయంలో అవి రెండూ జరుగుతాయి. ఎందుకంటే అతడు ధీరోదత్తుడు కాబట్టి. మరి ఇలాంటి గొప్ప వ్యక్తి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇక ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.